హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది మండే రోజు లంచ్ వ్లాగ్ అండి. చాలా సింపుల్ లంచ్ వ్లాగ్ అనుకోవచ్చు. బీన్స్ కర్రీ ఒకటే చేస్తున్నాను. రైస్ పెట్టేస్తున్నా. తర్వాత వచ్చేసి ఒక అప్పడాలు కూడా ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ బాబుకి బ్రేక్ఫాస్ట్‌కి లంచ్ బాక్స్ చేసిన రైసే ఉండిపోయింది. ఇంకని చెప్పేసి లంచ్‌కి మాత్రం ఓన్లీ బీన్స్ కర్రీ మాత్రమే చేస్తున్నా. ఇక్కడ నేను ఒక 1/4 కేజీ వరకు బీన్స్ తీసుకున్న. వాటిని కూడా కట్ చేసుకుంటున్నా అండి. వాష్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్‌లో కట్ చేసి పెట్టుకునేసాను. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంతా ఒక 2 మినిట్స్‌లో అయిపోతుంది. తర్వాత ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. 2 వరకు టమాటోస్‌ని కూడా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా. అంతా కూడా కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో బీన్స్ ఒక విజిల్‌కే సరిపోతుంది. లేదా 2 విజిల్స్‌కి బాగా ఉడికిపోతుంది అని చెప్పేసి కుక్కర్‌లో అయితే చేస్తున్నా. కుక్కర్‌లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకున్నా. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు వేశాను. తాలింపు గింజలన్నీ కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసా. తర్వాత తెల్లగడ్డలు కూడా ఒక 4 వరకు దంచి వేసుకున్నా. మీరు ఒకవేళ తెల్లగడ్డ వేయకపోతే ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్లగడ్డలు దంచి వేసుకున్నా. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలి ఆయిల్‌లో. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మరీ బాగా బ్రౌన్ కలర్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆయిల్‌లో బాగా మగ్గితే చాలు. తర్వాత ఇక నేను బీన్స్ వేసుకున్నా. బీన్స్‌ని మాత్రం కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఓపికగా ఫ్రై చేయండి. లేకపోతే పచ్చివాసన అనేది అలానే ఉంటది, పచ్చిదనము. కాబట్టి చూడండి, ఇక్కడ బీన్స్ లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. బీన్స్ పైన ఉన్న లేయర్ మొత్తం కూడా మనకి కలర్ డార్క్ గ్రీన్ కలర్‌లోకి వచ్చేస్తది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయింది కదా బీన్స్. అప్పటి వరకు బాగా ఆయిల్‌లోనే మగ్గించండి. తర్వాత ఇక నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసాను. ఇంకా టమాటోస్‌ని కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటోస్ కొంచెం సన్నగా కట్ చేయాల్సింది. కొద్దిగా లావు అయిపోయినాయి మందంగా. మీరు బాగా సన్నగా కట్ చేసుకోండి. టమాటోస్ ఇంకా మగ్గడం కోసం నేను ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి జస్ట్ మూత పెట్టాను. కుక్కర్ మూత విజిల్ అంతా ఏం పెట్టలేదు. జస్ట్ మూత పెట్టి మగ్గిస్తున్నాననమాట టమాటోస్‌ని. ఈ గ్యాప్‌లో పక్క స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఒక గ్లాస్ బియ్యం పెట్టేసి అది కూడా కుక్కర్‌లో పెట్టేశాను. ఈలోపు మనకి టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అంతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేస్తున్నానండి. లేకపోతే మనకి ఏం వాటర్ వేయలేదు కదా ఇప్పటి వరకు. కాబట్టి మాడిపోతుంది. టమాటోస్ కూడా ఇంకా బాగా సాఫ్ట్ అయినాయి అన్నప్పుడు ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ వేశాను. తర్వాత చిటికెడు పసుపు వేశాను. 2 టీ స్పూన్ల వరకు కారపొడి, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. వేసి అంతా కూడా మంచిగా మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను. మసాలాలన్నీ కూడా బాగా వేగాలని చెప్పేసి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇది వచ్చేసి నేను నెక్స్ట్ శనగ్గింజల పొడి వేస్తున్నానండి. శనగ్గింజలు ఏం లేదు, లైట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టి శనగ్గింజల్ని బాగా ఫ్రై చేసి దాన్ని మిక్సీ బట్టి వేసేయడమే. మీకు కావాలనిపిస్తే అందులోకి ఎండుమిర్చి కానీ, తెల్లగడ్డలు కానీ, జీలకర్ర, ఉప్పు ఏసుకోవచ్చు. లేదు కర్రీలో మనం కరెక్ట్‌గా వేస్తున్నట్లయితే జస్ట్ శనగ్గింజల్ని మిక్సీ బట్టి వేయించి మిక్సీ బట్టి ఆ పొడి వేస్తే సరిపోతుంది. నేనైతే శనగ్గింజలు వేయించి మిక్సీ బట్టి జస్ట్ శనగ్గింజల పొడి మాత్రమే వేశాను. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేశాను. వాటర్ అంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసేసాను. ఇంకా విజిల్ పెట్టేసేయడమే. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ప్రెషర్ బాగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను. బీన్స్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. చాలా బాగుంది టేస్ట్. వెజిటేరియన్ ఫుడ్‌లో కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అనిపించింది. బీన్స్ కర్రీ చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంతా చాలా సింపుల్ ప్రాసెస్. ఇంక కూర అయిపోయింది కదా అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అన్నం కూడా ఒక విజిల్ వచ్చింది. అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఒక కూర మాత్రమే చేశాను కదా అని చెప్పేసి అప్పడాలైతే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ పెట్టేసి ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పడాలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసేసాను. మార్నింగ్ చేసిన టమాటో రైస్ అయితే ఉంది కొంచెం పులావ్ లాగా. అది ఇంకా ఈ బీన్స్ కర్రీ తర్వాత అప్పడాలు, కొద్దిగా రసం కూడా ఉంది. ఆ రసంతో ఇవాళ లంచ్ అయితే అయిపోతుంది మాది. చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
అప్పడాలన్నీ కూడా బాగా వేగిపోయినాయి. ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి హోమ్ మేడ్‌వి. తిరుపతిలో ఇంటి పక్కన ఆంటీ రెడీ చేస్తారనమాట. ఆంటీ వాళ్ళే రెడీ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతారు ఇంట్లోనే. ఆంటీ వాళ్ళ దగ్గర మొన్న వెళ్ళినప్పుడు పండగకెళ్ళినప్పుడు తీసుకొనొచ్చాను. చాలా బా అనిపించింది. నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఆంటీ చేసినవి టేస్ట్ చేయడం. చాలా బా అనిపించింది. అప్పడాలైతే వేగిపోయినాయి. ఇంకా దాన్ని తీసి ప్లేట్‌లో పెట్టేశాను. తర్వాత కూర కూడా అయిపోయింది కదా! ఇంక అన్నం అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో చాలా బా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.